రోజ్ ప్లాంట్ ఫ్లవర్స్‌కి ఇలా ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అయింది. అది మొన్న లాస్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను. బట్ కానీ ఎలాంటి రివ్యూస్ అవ్వచ్చు అండ్ కామెంట్స్ అవ్వచ్చు రాలేదు. దీనికి ఏంటి ఎలా చేస్తే క్యూర్ అవుతుంది ఈ చెట్టు అనేది. బట్ కానీ అన్ని చెట్లకి స్ప్రెడ్ అయిపోయింది. బట్ వైట్ కలర్ రోజా చెట్టు అయితే చాలా హెల్తీ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఒకే ఒక చెట్టు అయితే కోలుకుంది ఈ ఇన్ఫెక్షన్ నుంచి. ఇంక అన్నీ అలాగే ఉంది. బట్ కానీ కొన్ని మొగ్గలైతే మొగ్గలుగానే వాడిపోతున్నాయి. సో, ఇలాంటి ప్రాబ్లమ్‌కి ఎవరికైనా రోజా చెట్లు తోట అవ్వచ్చు, చెట్లు ఉన్నా వాళ్ళకి ఒక సొల్యూషన్ తెలిసుంటుంది కదా! అనే ఒక ఇంటెన్షన్‌తోనే ఇలా షేర్ చేస్తున్నాను. ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, ఈ ఆకు చూసారా? ఈ ఆకుని మీ సైడ్ ఏమని పిలుస్తారో చెప్పండి. మా సైడ్ అయితే దీన్ని పన్నీరాకు అంటే రోజా చెట్లలో రోజా పువ్వుకి వేసి కట్టే ఆకు అని అంటాము.